హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డియర్ జాన్వి. అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ అయితే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అందుకే కొంచెం హడావిడిగా ఉంది. ఇక్కడైతే ఇంట్లో దీపం పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా ఆ మధ్య నాకు మా పాపకి ఫ్రీక్వెంట్గా హెల్త్ బాగుండేది కాదు. ఆ టైం అప్పుడైతే మొక్కుకున్నాను అనమాట, ఇలా స్వామివారి దగ్గరికి వస్తానని. ప్రెసెంట్ అయితే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సూర్య భగవానుడు కదా, అతను లేకపోతే మన సృష్టి లేదు. ఎక్కువగా ఇక్కడ స్వామికి ఆరోగ్యం కోసం మొక్కుకుంటారనమాట. సో ఇంక నేను కూడా అదే ఫాలో అయ్యా. ఇంక పూజ అయితే కంప్లీట్ చేసుకుని హారతి తీసుకుంటున్నాను. నాకు మెయిన్గా మా పాపలో ఈ ఒక్క విషయం చాలా నచ్చుతుంది అనమాట. నేను ఎప్పుడైనా పూజ చేసినప్పుడు తనుగా నన్ను చూసిందంటే కంపల్సరీ నాతో పాటు పూజ రూమ్లోకి వస్తుంది. నేను ఏ వర్క్ అయితే చేస్తానో అవన్నీ కూడా తను కూడా చేస్తానంటది. ఈ విషయం నాకు చాలా ఇష్టం. అండ్ అలానే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే ఈ పువ్వులు స్పెషల్గా ఎందుకు పట్టుకున్నానంటే పెట్టుకోవాలి. ఇంకా మా ఆయన కట్టారనమాట మాల. యాక్చువల్లీ మొన్న మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్తయ్య మా చెట్లకి అక్కడ పూసాయి పంపించారనమాట. మర్చిపోయాను. యాక్చువల్లీ ఈరోజు దేవుడి కోసం పువ్వులు తీయడానికి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే కనిపించాయి. ఎలానో సారీ కట్టాను కదా, పెట్టుకోవాలి అనిపించింది అనమాట. మా ఆయన ఏమో నేను కట్టలేననేసి అన్నారు, నాకు రాదనేసి అన్నారు. లేదు ఇలా గుచ్చాలి అని చెప్పేసి అతనికి చూపిస్తే అతని దండ మొత్తం గుచ్చారనమాట. సో అందుకే కొంచెం స్పెషల్గా పట్టుకొని చూపిస్తున్నాను అంతే. సో యాక్చువల్లీ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మెయిన్లీ ఆ స్వామివారికి ఆరోగ్యం కోసం ఎక్కువగా మొక్కుకుంటారనమాట. లాస్ట్ టైం మా పాపకి మా ఆయనకి మొత్తం ముగ్గురికి కూడా ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ వచ్చేవి మా ఇంట్లో. ఆ టైంలో అనుకున్నాను అనమాట, ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. సో ఇలా వచ్చేసి మా పాపకి మా ఆయనకి గుండు చేస్తాను అని చెప్పేసి అనుకున్నారు వాళ్ళు కూడా. సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే మా పాపకి మా ఆయనకి అయితే గుండు కూడా చేసేస్తున్నాము. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఈరోజు క్లైమేట్ కూడా చాలా క్లౌడీగానే ఉంది, అంత ఎండగా లేదు. ఇంకా వెళ్ళి గుండులు చేసేసి అక్కడే స్నానాలు చేసేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళాలి. నార్మల్ టైం అప్పుడైతే అసలు రష్ ఉండదు, కానీ ఈరోజు సండే కదా చాలా వరకు రష్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో. సో అది ఇప్పుడు ప్రెసెంట్ అయితే చక్కగా మంచిగా ఈ పువ్వులు పెట్టుకుంటాను. మా ఆయన నా కోసం కుట్టారు, చాలా క్యూట్ అనిపించింది అనమాట. నార్మల్గా చాలా వర్క్స్ మా ఆయన నాకు ఇంట్లో హెల్ప్ చేస్తుంటారు, కానీ ఫస్ట్ టైం అంటే దేవుడి కోసం కూడా ఎప్పుడు కూడా నేను పువ్వులు అలాంటివి నేను ఎప్పుడు అతనికి చెప్పను అనమాట. కొన్ని నార్మల్ చిన్న వర్క్సే చెప్తాను ఇంట్లో. ఇంక ఈరోజు అయితే నాకు టైం అవుతుంది, పాపను కూడా రెడీ చేయాలి, కుట్టేవా అనేసి అంటే కుట్టారనమాట అంతే. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అలానే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే ఒకసారి నా బోల్డ్ వీడియోస్ చూడండి. నా వీడియోస్ కనుక నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఫైనలీ టెంపుల్కి కూడా వచ్చేసాం. మాకు దగ్గరనే లేండి, జస్ట్ ఒక 15 minutes పడుతుంది అంతే. చాలా రోజులు అయింది అసలు సండే టెంపుల్కి వచ్చి. అంటే ఎప్పుడో మా పాప పుట్టుతల తీసినప్పుడు తిరుపతి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు వచ్చాం సండే అరసవెల్లి. అండ్ మళ్ళీ ఈరోజు వచ్చామన్నమాట, మళ్ళీ వెంట్రుకలు తీస్తున్నాం కదా. సో యాక్చువల్లీ మేము ఎక్కువగా సండే ప్రిఫర్ చేయమన్నమాట టెంపుల్కి, అలానే లోకలే కదా. సో సాటర్డేస్ ఎక్కువగా వస్తుంటాము, అలా అయితే ప్రశాంతంగా దర్శనం అవుతుంది అనమాట. అండ్ స్వామివారిని మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు చూడొచ్చు, అస్సలు రష్ ఉండదు. ఇంక లైన్ అయితే చాలానే ఉంది, భయం వేస్తుంది అనమాట. దేవుడా ఇంకెప్పటికి అవుతుందో ఏంటో దర్శనం అని చెప్పేసి. ఆ రోజు ఎండ అయితే మామూలుగా లేదు. ఇక్కడైతే మా పాప వెంట్రుకలు కూడా తీసేస్తున్నారు. చాలా గోల పెట్టి ఏడుస్తుందేమో అనేసి అనుకున్నాను, కానీ మెల్లిగా మొబైల్ ఇచ్చేసామన్నమాట. ఆ మొబైల్ చూసుకుంటూ ఇంకా అలా సైలెంట్గా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా గోల పెడుతుందేమో అనుకున్నాను. మా పాప మా ఆయన తలనీలాలు సమర్పించేసిన తర్వాత అక్కడే స్నానాలు చేసేసి డ్రెస్సులు కూడా చేంజ్ చేసుకున్నారు. అండ్ మంచిగా దర్శనం కూడా చేసుకొని ఇంటికైతే వచ్చేసాం. టెంపుల్ నుంచి అయితే ఇప్పుడే వచ్చాం. దర్శనం చాలా మంచిగా కంప్లీట్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 1 o'clock అవుతుందన్నమాట. ఇప్పుడు ఏదో ఒకటి తినాలి. సో అది బయట ఎండ అయితే చాలా ఉంది. మా పాప అయితే చాలా వీక్ అయిపోయింది అనమాట. కొంచెం దర్శనం కూడా ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోయింది, మరి అంత ఎక్కువగా లైన్ లేదు. మేము స్టార్టింగ్ వచ్చినప్పుడైతే పెద్ద లైన్ ఉంది. దేవుడా ఎప్పటికి అవుతుందో ఏంటో దర్శనం అనుకున్నాం, కానీ మావి గుండులన్నీ అయిపోయి వెళ్ళేసరికల్లా లైన్ ఏం లేదు. సో అది ఇప్పుడైతే ఫాస్ట్గా కుక్కర్లో రైస్ పెట్టేసి ఏదో ఒకటి తినేస్తాము. అసలు ఓపిక లేదనమాట, వడదెబ్బ తినేసినట్టున్నాం.
హలో అండ్ ఈరోజు వచ్చేసి మండే. నిన్నటి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. యాక్చువల్లీ నిన్న నైట్ వ్లాగ్ తీద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు. ఎందుకంటే కరెక్ట్గా మంచి ఆఫ్టర్నూన్ టైం అయింది మేము వచ్చేసరికి. ప్లస్ స్కూటీ మీద వెళ్ళాం కదా, సో చాలా ఎండగుందనమాట. ఇంకా రాగానే తినేసి ఇంకా పడుకుంటూ పోయాం. ఇప్పుడైతే ప్రజెంట్ పాపని స్కూల్ నుంచి తేయడానికి వెళ్ళాను, తెచ్చేసాను కూడా. టైం వచ్చేసి 12:30 అవుతుంది. వంట అయితే రైస్ అండ్ రసం పెట్టేశాను. వంకాయ కర్రీ చేయాలన్నమాట. గుత్తి వంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను కానీ వంకాయలు సహకరించలేదు, లోపల కొంచెం పుచ్చులు ఉన్నాయన్నమాట. సో అందుకని. అండ్ పాప స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అయితే కొన్ని బ్యాంగిల్స్ కొనుక్కొని తెచ్చుకున్నాను. అంటే చూసానమాట నా వార్డ్రోబ్లో బ్యాంగిల్స్ అసలు లేవు, ఉన్నా సరే అన్నీ కూడా సగం సగం ఉన్నాయి అన్నమాట. 3 బ్యాంగిల్స్ మంచిగా అలా ఉన్నాయి, మిగతావన్నీ విరిగిపోయి ఉన్నాయి. అండ్ అలానే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే 2-4 సైజ్ తీసుకుంటున్నాను అనమాట. అంటే వేయడానికి తీయడానికి బాగుంటుంది కదా అనేసి 2-4 సైజ్ తీసుకుంటున్నాను. కానీ యాక్చువల్లీ నా సైజ్ 2-2 అనమాట. ఇగోండి, ఇవి వచ్చేసి 2-4 సైజు ఇలా వచ్చేస్తున్నాయి అనమాట. ఇక్కడ వరకు అవి ఇలా వస్తుంటే నాకు నచ్చట్లేదు. సో అందుకని చెప్పేసి 2-2 సైజ్ బ్యాంగిల్స్ మంచిగా కొనుక్కొని వద్దాంలే. ఈ మధ్య ఫ్యామిలీలో కూడా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడైతే బ్యాంగిల్స్ కొనుక్కోవడానికి వెళ్ళాను. అండ్ అటు నుంచి వచ్చినప్పుడైతే పాపను తీసుకొని వచ్చాను. చూసారు కదా, నేను వీడియోలో మా పాప గుండు చేసేసాను. నిజంగా మా పాప హెయిర్ ఉంటేనే క్యూట్గా అనిపిస్తుంది, గుండు చేసేసా. అండ్ ఇగోండి, మా పాప కోసం అయితే ఇలా స్టోన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను, వైట్ కలర్ బాగున్నాయి. అంటే అక్కడ కొత్తగా ఒక ఆంటీ షాప్ ఓపెన్ చేశారు, బాగున్నాయి, కలెక్షన్స్ బాగున్నాయి. అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఒక 10-20 రూపీస్ అలా ఎక్స్ట్రా అయితే అయ్యి ఉండొచ్చు అంతే. ఇంక ఇవి చూడండి, మీకు ఇందులో ఎలా కనిపిస్తుందో మంచి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను. ఇది బాగున్నాయి. ఇవి కూడా ఇలా అంతా కూడా డబుల్ స్టోన్స్ వచ్చాయి అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి కొంచెం పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో అలా ఉన్నాయి. ఇవి డైలీ యూజ్కి బాగుంటాయిలే ఇంట్లో వేసుకోవడానికి అని చెప్పేసి అయితే ఇవి తీసుకున్నాను. వీటి కాస్ట్ వచ్చేసి జస్ట్ 60 రూపీసే, కానీ చాలా బాగున్నాయి అన్నమాట. ఇలా 3 స్టోన్స్ వచ్చాయి అక్కడక్కడ. నేను బ్యాంగిల్స్ వేసుకోవడం చాలా తక్కువ, మంచి కలెక్షన్స్ ఉన్నాయి కానీ సో ఎక్కువ కాస్ట్ అయితే పెట్టాలనిపించలేదు అనమాట. జస్ట్ 150 డజన్, 150 లోపే ఇంకా అలా తీసుకున్నాను. ఇక్కడైతే గుత్తి వంకాయ కర్రీ చేద్దాం అనుకున్నాను కానీ వంకాయలు కొంచెం బాగాలేవన్నమాట, కొంచెం పుచ్చులు ఉన్నాయి. యాక్చువల్లీ వంకాయ ఇలా కట్ అయితే నీట్గా బాగుంటుంది గుత్తి వంకాయ కర్రీకి, కానీ కొన్ని వంకాయలు బాగాలేవు. సో అవి అయితే ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసేసా. ఇంకా గుత్తి వంకాయ చేసే మూడ్ అయితే పోయింది, కానీ కొంచెం గ్రేవీ మసాలా కర్రీలా వండుదాంలే అని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ స్టార్ట్ చేసా. ఫస్ట్గా అయితే వంకాయల్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను, సేమ్ లైక్ గుత్తి వంకాయ. ఇక్కడైతే చింతపండు టొమాటో రసం పెట్టాను. యాక్చువల్గా గుత్తి వంకాయ కర్రీ చేసి చాలా అంటే చాలా ఇయర్స్ కూడా అయిపోయి ఉంటుంది, మోర్ దాన్ 2 ఇయర్స్ అయి ఉంటుంది. మా హస్బెండ్ మీద కోపంతో వంకాయ కర్రీ వండడమే మానేశాను అనమాట. ఎందుకంటే ఎక్కువగా వంకాయ అని చెప్పేసి తెచ్చేవారు, కానీ చాలా డేస్ అయ్యింది కదా అని చెప్పేసి మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు తీసుకొని వస్తే వంకాయలు చూసేసరికి ఇలా పుచ్చులు ఉన్నాయన్నమాట, హ్యాండ్ ఇచ్చేసాయి. ఇంక ఇక్కడైతే వంకాయ ఫ్రై అయిన తర్వాత అవన్నీ వేరే ప్లేట్లోకి తీసేసి ఇంక ఇక్కడైతే తాలింపు వేస్తున్నాను. ప్రాసెస్ అయితే నార్మల్గానే, ఆయిల్లో కొంచెం పోపులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీలో టొమాటో, పల్లీలు, కొంచెం మసాలా సామాన్లు వేసి అయితే పేస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఆ పేస్ట్ యాడ్ చేసేసి అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత అందులోనే ఉప్పు, కారం అవన్నీ వేసా. ఇంకా లాస్ట్ కి అందులో ఈ వేయించుకున్న బ్రింజాల్ అయితే వేసేసాను. అంతే, ఇంకా పేస్ట్ లో వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత పైన లైట్ గా గరం మసాలా పౌడర్ యాడ్ చేసేసి ఇంకా అది కూడా బాగా మగ్గిన తర్వాత ఇంకా దించేయడమే. బాగుంటది ఈ స్టైల్లో కూడా. కొంచెం స్పెషల్ గా కావాలనుకున్న వంకాయని ఆరెల్స్ చపాతీలోకి అలా కావాలనుకున్నా బాగుంటది. ఇంక ఇక్కడ అయితే వేడివేడి అన్నంలో ఆ వంకాయ టేస్ట్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంది అసలు, చేసి చాలా రోజులైంది. నార్మల్ గా వంకాయ ఫ్రైయే చేస్తున్నాను తప్ప ఇలా గ్రేవీ కర్రీలో చేయలేదు. సో ఇంక ఇక్కడైతే మంచిగా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసేస్తున్నాము. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం నాప్ వేసేసి ఇంక ఇక్కడైతే మా పాపకు పాలు, నేను కొంచెం టీ అండ్ బిస్కెట్ తింటున్నాను. ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ ఉంటే పర్లేదు, స్నాక్స్ లేకపోతే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది టీ అండ్ బిస్కెట్ అనమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ కాంబినేషన్ నాకు అసలు. మీరు ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కానీ ఈ మధ్య చాలా వరకు తగ్గించేశాను, టీ తాగడం మంచిది కాదు. అండ్ అలానే నాకు కఫ్ వచ్చేస్తుంది అనమాట టీ ఎక్కువగా తాగితే. ఇంక ఇక్కడ నైట్ డిన్నర్కి వచ్చేసి పెసరట్లు అయితే వేద్దాం
అనుకుంటున్నాను. సో మార్నింగే ఈ పెసలు అయితే నానబెట్టేసా. మా ఆయనేమో మినపట్లు అయితే తినను కానీ పెసరట్లు అయితే తింటాననేసి అన్నారనమాట. సో ఈ మధ్య కొంచెం ఫ్రీక్వెంట్ గా పెసరట్లు అయితే వేసుకుంటున్నాము. ఇంక ఇక్కడైతే పెసలు బియ్యం అన్ని మంచిగా గ్రైండ్ చేసేస్తున్నాను. ఇందులో పచ్చిమిర్చి జీలకర్రతో పాటు కొంచెం అల్లం కూడా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది కానీ నాకు ఎందుకో నచ్చదు. ఇంకా అల్లం అయితే వేయలేదు, స్కిప్ చేసేసా. యాక్చువల్లీ ఎప్పుడైనా నాకు అమ్మో మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలి అని చెప్పేసి నాకు నైట్ 10 అప్పుడు 11 అప్పుడు ఆ టైం అప్పుడు గుర్తొచ్చింది అనుకోండి, వెంటనే పెసలైతే నానబెట్టేస్తాను. గ్రైండ్ చేసిన తర్వాత బ్యాటర్ ఒక హాఫ్ అన్ అవర్ సైడ్ కి పెట్టేస్తే దోశలు కొంచెం మంచిగా వస్తాయి అనమాట. సో ఇంకా టైంలో అయితే ఇంక ఇక్కడ గిన్నెలు వాష్ చేస్తున్నా. నిజంగా అసలు ఒక్క 2 పూటలు కొంచెం బద్దకించి కానీ సైడ్కి వదిలేసామంటే ఇంకా ఇన్నిన్నో అవ్వవు అనమాట. ఇంకా అవన్నీ ఇంక ఇక్కడ ఓపికతో క్లీన్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను గిన్నెలు వాష్ చేసినప్పుడు కంపల్సరీ నాకు ఎదురుగా ఏదో ఒక వీడియో కానీ ఏదో ఒక పాడ్కాస్ట్ కానీ లేకపోతే సిరీస్ కానీ ఏవో ఒకటి చూసుకుంటూ అయితే వర్క్ చేసుకుంటాను. అలా అయితే నాకు అసలు వర్క్ పని చేస్తున్నాను విషయం కూడా నాకు తెలియదు అనమాట. ఆటోమేటిక్గా నా చేతులు చేస్తూనే ఉంటాయి. అండ్ నేనైతే ఎదురుగా మొబైల్లో ఏవో ఒక ఫిల్మీ మూవీ కానీ కామెడీ వీడియోస్ కానీ ఏవో ఒకటి అలా చూసుకుంటూ అయితే వర్క్ చేసుకుంటాను. చాలా మంచిగా హెల్ప్ అవుతుంది నాకు. ఇంక ఇక్కడైతే పెసరట్లు వేసేస్తున్నా. పెసరట్లు విత్ అల్లం చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. కానీ మా హస్బెండ్ పల్లి చట్నీ తప్ప ఇంకేం తినరనమాట. సో అది ఏదైనా కానీ మా ఇంట్లో పల్లి చట్నీ ఉండాల్సిందే. ఇంకా పెసరట్టు కాంబినేషన్కి ఇక్కడ పల్లి చట్నీ అయితే చేశాను. ఇంకా అదండి వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలానే కొత్తగా ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే ఫర్ ద ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.